హాయ్ అండి. శుభోదయం అండి అందరికీను. హ్యాపీ గుడ్ మార్నింగ్. మార్నింగే నేను ఈ పొగమంచు చూసి వీడియో షూట్ చేశానండి. ఎందుకంటే నేను 2 డేస్ అయింది చలినే చూస్తున్నాను. 2, 3 డేస్ అయింది ఎక్కువ హెవీగా చలినే. కానీ ఇంత పొగమంచు ఈరోజు 7 అవుతున్నా సరే ఇంత ఈ స్ట్రీట్స్ కనపడినంత పొగమంచు ఉన్నది ఆశ్చర్యం వేసింది. ఒకసారి వీడియో అని షూట్ చేసి మీ అందరికీ షేర్ చేద్దామని. మేము తీసుకున్న ఈ కొత్త ఇల్లు అసలు ఈ గచ్చులే చల్లదనము, గోడలు చల్లదనం మనకి కొత్త కొత్త ఇల్లు కదండి, వాటరింగ్ అవి చేసి ఉంటారు. కానీ ఇంట్లోనే ఎలాగో మేము గెట్టినవుతున్నాము అన్నీ స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తున్నాం. అంటే కొంచెం మిరియాల కషాయాలు తాగడం, అలాగే కొంచెం ఆవిరి పట్టడాలు అవి చేస్తున్నాము. నాకైతే థ్రోట్ పెయిన్ అన్నీ తగ్గాయి, కొంచెం రిలీఫ్ ఇచ్చింది. అయితే మార్నింగ్ పాప క్యారేజీ హడావిడి ఉందని ఒకసారి బాల్కనీ డోర్ తీసి చూశాను. ఇంత పొగమంచు ఎదురెదురు స్ట్రీట్స్ అనేది కనిపించట్లేదు. ఆశ్చర్యం వేసింది. అందువల్లనే ఒకసారి వీడియో షూట్ చేశానండి. స్పీడ్గా పనులు చేసుకోవడం అవ్వడం లేదు. అంటే బాల్కనీలోనే నేను ఎక్కువగా గిన్నెలు అవి వాష్ తోముతాను. అవన్నీ మరి కొంచెం లేట్ అవుతున్నాయి. ఎండ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పనులన్నీ అవుతున్నాయి. మంచు అయితే ఈరోజే ఫస్ట్ టైం నేను చూడడం. ఎంతలా పడుతున్నది. ఇప్పుడు టైం అయితే 7 అవుతున్నదండి. మరి మీరుండే ఏరియాలో ఎలా ఉందో ఏంటో మరి నాకు తెలియదండి. విపరీతం మంచు, బట్టలన్నీ పిండితే అవి అంతలా తడిసిపోయినట్టు మంచు పడుతున్నది. చక్కటి వాతావరణం అండి, బాగుంది. కానీ ఈ పొగమంచు వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. చాలా అలర్ట్గా ఉండాలి, అది పీల్చకూడదు. మనం అన్ని పనులను కొంచెం ఎండెక్కాకే చేసుకోవాలండి. మనకి సన్ రైజ్ పడితే విటమిన్ డి అది ఎంతో మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదండి.